ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? తను రాకపోవడానికి కారణం ఏవై ఉండొచ్చు? అదర్థం కాకే కదా నీకు ఫోన్ చేసింది. నా భర్త స్థానంలో ఉండి నువ్వే ఇలా నా మీద జోక్ చేసావంటే ఇక్కడున్న మిగతా అందరూ కూడా నా గురించి ఇలాగే ఊహిస్తారేమో. ఎవ్వరూ ఊహించరు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. తను వస్తూ వస్తూ దారిలో తన వెహికల్ ప్రాబ్లం వచ్చిందో, లేదా ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందేమో, రాలేదేమో. లేదంటే తనకి ఊరంతా చుట్టాలే కదా, ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే వెళ్ళిందో అని అనుకుంటారు. అంతకన్నా అనుకోవడానికి ఇంకేముంటుంది? అందరూ నువ్వు చెప్పినట్టుగానే అనుకుంటారా ప్రసాద్? అలాగే అనుకుంటారు. ఎక్కువగా ఆలోచించుకో. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మేడం, ఇప్పుడు కేసు ఎలా, ఎవరు వాదిస్తారు? తన ప్లేస్లో ఇంకోని వాదించమని కోర్టు చెప్తుందా మేడం? చిన్న పిల్లోడ్లాగా మాట్లాడుకో రంజిత్. అసలు నీకు లా డిగ్రీ ఎవరిచ్చారో? వకాలత్ నామా ఇవ్వకుండా ఎవరైనా వాదిస్తారా? ఇది కూడా తెలియని నిన్ను నా జూనియర్ గా పెట్టుకున్నాను చూడు. నన్ను నేను అనుకోవాలి. నిజమే కదా, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ చేశాను? ఏ రంజిత్! మేడం, యువర్ ఆనర్, మేము ట్రై చేసాం, తనకి కాల్ కూడా చేసాం, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను మాకు అందుబాటులోకి రాలేదు యువర్ ఆనర్. ఓకే, ఆల్రెడీ మీకు కొంత సమయం ఇచ్చాను. ఇంకా నేను కోర్టు సమయాన్ని వృధాపరచలేను. ఐ కాంట్ వేస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ టైం. ఐ హ్యావ్ టు డెలివర్ మై జడ్జిమెంట్. గత 2 రోజులు వాదోపవాదాలు విన్న తర్వాత డాక్టర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారం చేసుకుని ఈ న్యాయస్థానం ఎస్ఐ గౌతమ్కి ఆ లాకప్ డెత్కి ఎటువంటి సంబంధము లేదని నిర్ధారణకు వచ్చింది. అలాగే ఈ కేసులో ముఖ్య భాగమైన డ్రగ్స్ పెడ్లింగ్ విషయానికి వస్తే ఎస్ఐ గౌతమ్కి సంబంధం ఉన్నట్టు ప్రూవ్ చేసే ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు. ఉన్న ఒకే ఒక ఆధారం గౌతమ్ వీరయ్యతో కలిసి ఉన్న ఫోటో, అలాగే వీరయ్య వాంగ్మూలం. కానీ వీరయ్య తనకు తానే అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు ఒప్పుకోవడంతో ఎస్ఐ గౌతమ్ మీదున్న ఆ ఛార్జెస్ కూడా ఎత్తివేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులోని 2 ఛార్జెస్ నుంచి గౌతమ్ పేరును కొట్టివేస్తూ అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధము లేదని ఈ న్యాయస్థానం పూర్తిగా నమ్ముతూ అతని విడుదలకు ఆదేశిస్తుంది. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తిరిగి తన ఎస్ఐ జాబు కంటిన్యూ చేయడానికి పూర్తి అర్హత కలవాడని నమ్ముతూ అతని మీదున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు పోలీస్ శాఖ వారికి తెలియజేస్తోంది. తగ్గేదే లేదు, మనోడు మళ్ళీ యూనిఫామ్ వేసేస్తాడు. అలాగే వీరయ్యకు కూడా పైన చెప్పిన 2 కేసులతో ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యం చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన కారణంగా అతనికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది.
మరొక్కసారి ఇటువంటి తప్పు చేయొద్దని కోర్టు వీరయ్యని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కేసులో అసలు ముద్దాయి అయిన ఎస్ఐ కిరణ్ని అదుపులోకి తీసుకొని 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించవలసిందిగా ఆదేశించడమైనది. అలాగే పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ లాకప్ డెత్ మరియు డ్రగ్స్ మిస్సింగ్ గురించి ఒక కమిటీని నియమించి క్షుణ్ణంగా పరిశోధించి నేరస్తుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిపోర్టు సబ్మిట్ చేయవలసిందిగా డీజీపీ గారిని కోరడమైనది. దేశ భవిష్యత్తు అయిన యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మహా విపత్తు ఈ మత్తు పదార్థాల వ్యసనం. ఇది యువతరాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. దీనిపై ఈ న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ మత్తు పదార్థాలతో పట్టుబడిన మోహన్ సురేషుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరుగుతుంది. వారిపై విచారణను వేగవంతం చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే చక్కటి వాదనతో న్యాయాన్ని కాపాడిన లాయర్ ఝాన్సీని కోర్టు అభినందించడమైనది. లాయర్ ఝాన్సీ ఇప్పుడు లేని కారణంగా ఎస్కార్ట్గా వచ్చిన పోలీసులకు జడ్జిమెంట్ కాపీని అందజేయండి. ఓకే యువర్ ఆనర్. వారి లాయర్ లేని కారణంగా మీరు జడ్జిమెంట్ కాపీ వచ్చే వరకు ఉండి తీసుకుని వెళ్ళి జైల్లో జైలర్ గారికి సబ్మిట్ చేయండి. హీ షుడ్ బి రిలీజ్డ్. సార్, గౌతమ్ సార్, కంగ్రాట్స్ గౌతమ్ సార్. చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిర్దోషివే అని జడ్జి గారు తీర్పు ఇవ్వగానే మనసుకి చాలా హాయిగా అనిపించింది. అవును సార్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. జడ్జి గారు తీర్పిచ్చే వరకు మీరు బయటికి రావాలని మనసులో దేవుణ్ణి కోరుతూనే ఉన్నాను. సరిగ్గా జడ్జిమెంట్ ఇచ్చే టైంలో అయితే నా హార్ట్ బీట్ ఎంత పెరిగిందో నాకే తెలీదు. ఎనీహౌ, ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. రే గౌతమ్, ఉదయం కోర్టుకు బయలుదేరేటప్పుడు కూడా అనుకున్నావురా నువ్వు ఏ నిందా లేకుండా కడిగిన ముత్యంలా బయటకు వస్తావని. అనుకున్నట్లే నీది ఏ తప్పు లేదని నిర్దోషమని నిరూపించుకున్నావురా. నేను నిరూపించుకోలేదు బాబాయ్, ఝాన్సీ నిరూపించింది. కానీ ఇప్పుడు తను మనతో లేదు. ఎక్కడుందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అమ్మా, మీరందరూ కలిసి రావచ్చు కదా. ఝాన్సీని మీతో ఎందుకు తీసుకురాలేదు? ఝాన్సీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం గౌతమ్కి ఇంకా తెలియదు కదా. తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో. తన మొబైల్ స్విచ్ ఆన్ అయిందో లేదో, తను ఎక్కడుందో ఏంటో. జడ్జిమెంట్ ఇచ్చే టైంలోపు వస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు రాలేదంటే ఏం జరుగుంటుంది? కాకా సార్, నీకు మాధవ్ గారి నంబర్ తెలుసా? తెలుసు సార్. అమ్మా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నంబర్ చెప్పు కాకా. 9966. హలో, ఎవరు? మాధవ్ గారు, నేను గౌతమ్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. కేసు అయిపోయిందా? జడ్జిమెంట్ వచ్చేసిందా? వచ్చేసింది, కానీ అది పక్కన పెట్టు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఝాన్సీ గారు మార్నింగ్ ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరారు, కానీ
ఇంతవరకు కోర్టుకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫైండ్ అవుట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఏం జరిగిందో అసలు ఎక్కడుందో కనుక్కోండి. క్విక్. నేను నీకు మళ్ళీ కాల్ చేసేలోపు నాకు మొత్తం విషయం తెలియాలి. ఓకే సార్. సార్ బయలుదేరదాం సార్. ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సాయంత్రం అవుతుంది సార్. సరేమ్మా, నేను ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని వస్తాను. ఈలోపు మీరు ఝాన్సీ గురించి ఎంక్వైరీ చేయండి. సరే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, తనకేమీ కాదు. సార్, ఒక 5 minutes చిన్న ఫోన్ కాల్ మాట్లాడతా. ఓకే సార్. అమ్మా ఫోన్ ఇవ్వు. ఒకసారి రాణికి ఫోన్ చేస్తాను. హలో హలో రాణి, నేను గౌతమ్ని. బావగారు, ఎక్కడున్నారు మీరు? కోర్టు దగ్గర ఉన్నాను రాణి. ఝాన్సీ అక్క గురించి ఏమైనా తెలిసిందా? ఫోన్ కలుస్తుందా? అదే నాకు తెలియలేదు. మేము కూడా తన గురించే ఆందోళన పడుతున్నాం. అసలు అక్కకేమై ఉంటుంది? ఎందుకు ఇలా జరిగింది? కంగారు పడకు రాణి, నేను బయటకు వస్తున్నాను కదా. ఝాన్సీ ఎక్కడున్నా తనని క్షేమంగా తీసుకొస్తాను. నేను మాటిస్తున్నాను. ఏంటి బావగారు మీరు అనేది? బయటకు వస్తున్నారా అంటే తీర్పు ఇచ్చేశారా? అవును రాణి, నేను నిర్దోషినని తీర్పిచ్చారు. అవునా? చాలా మంచి మాట చెప్పారు బావగారు. ఇప్పుడు మీరు విడుదలవుతున్నారని సంతోషపడాలో, అక్క కనిపించట్లేదని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. బాధపడకు రాణి, తను క్షేమంగా ఇంటికి వస్తుంది. ఇదిగోమ్మా, వస్తాను నాన్న. రేయ్, మేము వస్తాంరా. పదండి. వదలండి, వదలండి నన్ను. ఎవరు మీరంతా? వదలండి, వదలండి. ఏయ్, నన్ను వదలండి. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మర్యాదగా నా కట్లు విప్పండి. అసలు ఎవరు మీరంతా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? చూడు, నువ్వు ఎంత గట్టిగా అరిచినా, గోల చేసినా చుట్టుపక్కల ఎవరూ లేరు. నీ మాట ఎవరికి వినిపించదు. అరిస్తే అలసిపోతావు. కామ్గా ఉండు. పదండ్రా. ఏయ్, రే రారా. ఆగండి, ఆగు, ఆగు, ఆగు. హెల్ప్, ప్లీజ్ హెల్ప్. వదలండి, ప్లీజ్ హెల్ప్. కమలా, పద, త్వరగా ఇంటికి వెళ్దాం. గౌతమ్ వచ్చేలోపు ఇంట్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుందాం. పద. అలాగేనండి, వస్తావమ్మా. గౌతమ్ గారు, రే ధనా, ఏంట్రా మీరే వచ్చారు? నా మనవడేడి రాలేదేంటి? ఎప్పుడొస్తాడు? వస్తాడు నాన్న. ఫార్మాలిటీస్ ఏవో ఉన్నాయంట, సాయంత్రం లోపు వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఏంటి, వాడు వస్తున్నాడు కదా.
కానీ ఆ విషయం ఎందుకురా అంత డల్గా చెప్తున్నావు? రేయ్, ఇంటికొస్తుంది నా మనవడు కాదురా, నా పౌరుషం, నా పరువు. అలాంటిది వాడు వస్తుంటే ఎలా ఉండాలరా? ఊరు వాడ దద్దరెళ్ళాలి, వీధంతా హంగామా చేయాలి. ఒరే చంద్ర, ఇవాళ నువ్వు ధూమ్ధాం చేయాలరా. నీకు పార్టీ వాడి తరఫున నేను స్పాన్సర్ చేస్తాను. నీ ఇష్టం, రచ్చ రచ్చ చేసేయి. నా మనవుడు నిర్దోషి అని మొత్తం మారుమోగిపోవాలి. రే ధన, ఏంటి అందరూ అలా ఉన్నారు? వాడు వస్తున్నాడనే సంతోషం ఒక్కరి మొహంలో కూడా లేదు. వాడు నిజంగానే వస్తున్నాడా? నాకేం అబద్ధం చెప్పడం లేదు కదా? లేదు నాన్న, నిజమే, గౌతమ్ వస్తున్నాడు. బెయిల్ మీద కాదు, పూర్తిగా కేసే కొట్టేశారు. వాడు రిలీజ్ అయ్యేటప్పుడు మేము వెళ్తాం కదా, అప్పుడు మీరు కూడా జైలు దగ్గరికి రండి. మీ అనుమానం తీరిపోతుంది. అవునా? మరేంట్రా ఇంత ఆనందకరమైన సమయంలో అందరూ ఇలా ఉన్నారేంటి? అంటే నాన్న, ఝాన్సీ లేదు, అందుకే అందరూ ఇలా ఉన్నారు. అంటే తను ఉంటేనే హ్యాపీగా ఉండాలా? తను లేకపోతే ఎంజాయ్ చేయకూడదా? ఎవరున్నా లేకపోయినా సరే నేను నా మనవడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు ఆరోగ్యం మీద బెంగ గాని భయం గాని ఏమీ లేదు. బిర్యానీ తింటాను, స్వీట్స్ తింటాను. నా మనవడు రాగానే కేక్ కట్ చేయిస్తాను. ఒరే చంద్ర, నువ్వు కూడా ఈరోజు నీ ఇష్టం రా, ఏమైనా చేసుకో, నేనేమీ అన్నాను. నాన్న, ముందు చెప్పేది అర్థం చేసుకోండి. ఝాన్సీ లేదు అంటే ఇంట్లో లేదని కాదు, కనిపించట్లేదు అని. రైతనా, ఏంట్రా వీడనేది? కనిపించకపోవటం ఏంటి? అవును నాన్న, ఉదయం కోర్టుకని బయలుదేరిందంట, కానీ కోర్టుకు రాలేదు. గౌతమ్ కేసు కన్నా ఇంపార్టెంట్ పని ఝాన్సీకి లేదు. ఫోన్ చేస్తే మొదట రింగ్ అయింది, కానీ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతవరకు తన జాడలేదు. దాని గురించే కమల రాణితో ఫోన్ మాట్లాడుతోంది. ఝాన్సీ ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో అని గౌతమ్ కూడా కంగారు పడుతున్నాడు. గౌతము రిలీజ్ అయ్యి ఇంటికి వస్తున్నాడని హ్యాపీ అయ్యేలోపు ఇలా జరిగింది. పిన్నికి ఏమైందమ్మా? పిన్ని ఎక్కడుంది? అమ్మా చెప్పమ్మా, పిన్నికి ఏమైందమ్మా? ఎక్కడుంది పిన్ని? నేను పిన్నిని చూడాలమ్మా. వదలండి నన్ను ప్లీజ్. ఓకే, హాయ్
చిలక, హౌ ఆర్ యు? ఏంటి భయపడుతున్నావా? నువ్వు ఊహించిన దానికంటే ఇది ఇంకా అందమైన నరకం. ఎనీవే, వెల్కమ్ టు మై వరల్డ్. పంజరంలో పడిన తర్వాత పక్షి ఎగరదు, ఎగరలేదు. అలాగే నా చేతుల్లో పడిన తర్వాత ఎవ్వరూ తప్పించుకోలేరు. రే, కట్లు గట్టిగా కట్టారా? కట్టామన్నా. ఝాన్సీ, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఝాన్సీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నిజంగానే ఝాన్సీ రాణిలా, వీర నారిలా ఫీల్ అవుతున్నావా? నువ్వు ఉత్తుత్తి ఝాన్సీవే. ఓకే, ఆ రోజు నన్ను జైలుకి తీసుకెళ్లే ముందు ఏమని వార్నింగ్ ఇచ్చావు? నేనసలు జైలు నుంచి బయటికి రాలేనని, మిమ్మల్ని ఏమీ చేయలేనని నాకే వార్నింగ్ ఇచ్చావు కదూ. టామ్ అంటే ఏమనుకుంటున్నావు? మ్యావ్ మ్యావ్ పిల్లి అనుకుంటున్నావా? పులి. ఐఎమ్ ఏ టైగర్. చూసావా, ఇప్పుడు బయటికి వచ్చాను. రావడంతోనే ఫస్ట్ టార్గెట్ నీకే పెట్టాను. ఆల్రెడీ జైల్లో నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పాను నీ చిలకని పట్టేస్తాను అని. కానీ వాడు లైట్ తీసుకున్నట్టున్నాడు. అక్కడ జైల్లో వాడు, బయట నువ్వు. ఇద్దరూ నన్ను చాలా టార్చర్ చేశారు. ఇప్పుడు నాకు దొరికింది ఆ ఛాన్స్. టార్చర్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపిస్తా. ఎన్ని రోజులైందో ఆడదాన్ని గాలి తగిలి. సారీ అక్క. ఆ సురేష్ మోహన్లను విచారణ జరపమని జడ్జి గారు తీర్పిచ్చారు. ఇప్పుడు వాళ్ళని విచారణ చేసి వాళ్ళ కాల్ డేటా నుంచి తవ్వడం స్టార్ట్ చేస్తే దీపక్ బయటపడతాడు. ఆగక్కడ.